శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 146 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 147వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాదరం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భారతంలో విశేషాలు అనే మకుటంతో ప్రారంభించాం, కానీ యథాతథంగానే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే విశేషాలు తెలుసుకోవాలంటే A to Z తెలుసుకోవాలి. నిన్ననే మనకు విశేషం తెలుసుకున్నాం. రాక్షసులు ఎలా పుడతారంటే మనుషుల్లాగా పుట్టారట. వాళ్ళు 9 నెలల గర్భం ఉండదుట. గర్భం ప్రవేశించగానే పుడతారట. భారతంలో ఉంది. ఇలాంటి విశేషాలు చాలా ఉంటాయి. కాబట్టి మనం యథాతథంగా కూడా చెప్పుకుంటేనే ఆ విశేషాలు తెలుస్తాయి. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి, మహారాజా, పాండవులు ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి ప్రయాణం సాగిస్తున్నారు. హిడింబికి ఘటోత్కచుడు పుట్టిన తర్వాత సంగతి అన్నమాట. ఒక అరణ్యంలో ఆ హిడింబాసురుడు తగిలాడు, వాడిని చంపేశాడు. వాడి సోదరి అంతకుముందే వలచింది, భీముణ్ణి పెళ్లి చేసుకుంది. చెప్పింది, అన్నీ యథార్థంగా చెప్పింది. ఎన్నో విశేషాలు, జరిగిన విశేషాలు, జరగబోయేవి కూడా చెప్పింది. నాకు జరగబోయేవి కూడా తెలుసు అని అవన్నీ చెప్పింది హిడింబి. నాకు కేవలం పుత్రుణ్ణి ప్రసాదిస్తే చాలు, నేను వెళ్ళిపోతానని కూడా చెప్పింది కుంతీదేవితోటి. ఆ పుత్రుడు పుట్టంగానే వెళ్ళిపోయారు. పుత్రుడు వెళ్ళిపోయాడు, హిడింబి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కథ చెప్తున్నాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజుతోటి. ఎందుకు చెప్తున్నాడో అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ఎందుకు చెప్తున్నాడంటే, జనమేజయ మహారాజు తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజు చావుకి కారణం పాము కాటేయటం అని తెలుసుకొని సర్పయాగం చేస్తుంటే ఆస్తికుడు అనే మహాముని వచ్చి ఆపుతాడు. ఆపిన సందర్భంగా అక్కడ ఉన్న వ్యాస మహర్షిని అడుగుతాడు జనమేజయుడు, అసలు మా తాతలకి ఎందుకు విరోధం వచ్చింది? ఈ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం ఏమిటి అంటే A to Z చెప్తున్నాడు మొదటి నుంచి చివరి దాకా. ఆ భాగంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది జనమేజయ ఉవాచ అని, వైశంపాయన ఉవాచ అని. వైశంపాయనుడు చెప్తూ ఉంటాడు, జనమేజయుడు మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఇలా ప్రశ్న సమాధానం రూపంలో. ఇప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, మహారాజా, మహారథులైన పాండవులు ఒక అరణ్యం నుండి ఇంకో అరణ్యానికి ప్రయాణం సాగిస్తూ మధ్యలో ఎన్నో మృగాలను వేటాడుతూ ముందుకు సాగారయ్యా. అది చెప్పింది హిడింబ. వ్యాస దర్శనం అవుతుందని మీకు. ఆ వ్యాస దర్శనం కోసమే ముందుకు సాగుతున్నారు. ఇలా వాళ్ళు ఒక్కొక్క అక్కడ అప్పుడున్న పేర్లు, మత్స్య దేశం అని, త్రిగర్త దేశం అని, పంచాల దేశం అని. పంచాల దేశం అంటే ఇప్పుడున్న పంజాబే. కీచక దేశం అని, ఇలా ఈ దేశాలకు సంబంధించిన అరణ్యాల్ని దాటుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఎన్నో సరస్సులను చూస్తున్నారు. వాళ్ళ జుట్లు అన్నీ జడలుగా కట్టుకున్నారు. కట్టింగ్ అనేది ఇప్పుడు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది. మన దేశంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా జుట్టు పెంచడమే, ముడి కట్టుకుండమే. మా తాతల కాలంలో, మా తాతగారి కాలంలో పూలు కూడా పెట్టుకున్నారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మా తాత కాలం దాకా ఉంది ఆచారం. ఇలా వాళ్ళు జుట్లన్నీ ముడేసుకొని నారబట్టల్ని, చర్మాలని ధరించి ఇలా కుంతితోటి సహా, కుంతీదేవి కూడా తాపస వేషంలోనే ఉందిట. పాండవులు మాత్రమే కాదు, వాళ్ళ తల్లి కూడా. ఇంకా భార్య రాలా.
ద్రౌపది ఇంకా రాల కథలో. అక్కడక్కడ తల్లి కష్టపడుతుంటే ఆమెను మోసుకుంటూ వేగంగా ప్రయాణం చేస్తున్నారు. కొన్ని చోట్ల వేగంగా, కొన్ని చోట్ల మెల్లగా ఇలా సాగుతుంది వాళ్ళది ప్రయాణం. మరి వాళ్ళు దారిలో ఉపనిషత్తుల్ని, వేదాలని వల్లెవేస్తూ ఉన్నారు. ఈ ఉపనయనం ఉంటుంది కదా, ధన్యం వేస్తారు కదా, వేసిన వాళ్ళందరికీ కూడా వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నేర్పుతారు. వీళ్ళు క్షత్రియులు కదా, వీళ్ళకి కూడా ఉంది ఉపనయనం. వైశ్యులకు కూడా ఉంటుంది, బ్రాహ్మణులకు కూడా ఉంటుంది. వీళ్ళందరూ వేదాధ్యయనం చేస్తారు, అధ్యయనం చేస్తారు. అధ్యాపనం మాత్రం కేవలం బ్రాహ్మణులకే ఇచ్చారు అధికారం, వేదం ప్రకారం. అంటే చెప్పడం, వినాలి, చదవాలి. వీళ్ళు ఆ పని చేస్తున్నారు. దారిలో వేదాంగాల్ని వల్లెవేస్తున్నారు. ఇలా వెళుతూ ఉంటే ఒకరోజు అవనే అయింది వ్యాసుల వారి దర్శనం వాళ్ళకి. అప్పుడు ఆయనకి నమస్కరించారు. అప్పుడు వ్యాసుడు అన్నాడు, ఓ భరతవంశానికి చెందిన ఉత్తమమైన రాజులారా సంబోధిస్తూ. తన వాళ్లే వీళ్ళు, వ్యాసుడికి సంబంధించిన వాళ్లే. కానీ మరి ఈయన ఇప్పుడు వ్యాస మహాముని, వాళ్ళు ఇంకా రాజులే కదా. అందుకోసం ఓ భరత వంశానికి చెందిన ఉత్తమమైన రాజులారా, మీకు ఏ కష్టం వచ్చిందో అది నాకు ముందుగానే తెలిసింది. అధర్మంగా మీరు నగర బహిష్కరణ చేయబడ్డారు, గ్రహించారు వ్యాసుల వారు, తెలుసుకున్నాడు. అంటే ఏదో వారణావతానికి వెళ్ళమని, విహారయాత్రకి వెళ్ళమని ధృతరాష్ట్రుడు పంపించినా దాని వెనక పెద్ద ప్రణాళికే ఉందన్నమాట. వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని, దూరంగా, తర్వాత చంపేయాలి. ఇదంతా దుర్యోధనుడు ప్లాను. దానికి రాజముద్ర కూడా ఉంది, ధృతరాష్ట్రుడు రాజముద్ర. అదే చెప్తున్నాడు, ధృతరాష్ట్ర కుమారుల చేత అధర్మంగా మీరు బహిష్కరింపబడ్డారు. అది తెలిసి మీకు హితాన్ని తెలియజేయాలని వచ్చాను నేను ఇప్పుడు. ఇదంతా కూడా మీకు జరుగుతున్న కష్టం, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కష్ట సుఖాలన్నీ కూడాను మనం అనుభవించాల్సిందే. కష్టాన్ని, సుఖాన్ని ఒకే రకంగా స్వీకరించాలి మానవుడు. అప్పుడే వాడికి ధన్యత, అప్పుడే మోక్షత కూడా. మోక్షం కలగాలి అంటే ఈ రెండింటిని సమానంగా భావించాలి. మరి ఏ ఫలాపేక్ష కూడా ఉండకూడదు. మనం కర్తవ్య భావనతోటే ఈ జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడ చెప్తున్నాడు, నాయన మీ మంచి కోసమే వచ్చిన ఈ కష్టాలు, మీకు తెలుసా? మీ సుఖానికి, మీ సుఖం కోసం వచ్చిన ఈ కష్టాలన్నీ కూడా నాకు మీరు వాళ్ళు సమానమైన వాళ్ళే. అంతే కదా, ఇద్దరు మనవాళ్లేగా ఆయనకి, వ్యాసుల వారికి కదా. రక్త సంబంధంగా కూడా సమానమైన వాళ్ళే. మానవులు దైన్యాన్ని, బాలత్వాన్ని పరిగణించి స్నేహం చేస్తారు. ఆ కారణంగానే మీ యందు నాకు ఎప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే నేను ఒక మేలు చేయాలనుకుంటున్నాను మీకు. ఇదిగో ఈ సమీపంలో ఒక మంచి నగరం ఉంది, రమణీయమైన నగరం. మీరందరూ మారు వేషాల్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదాకా అక్కడ ఉండండి అని చెప్తున్నాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.